అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లేంటి, పెద్ద అయిన తర్వాత పిల్లల వల్ల మనం బాధపడే పరిస్థితి ఏంటి అనేది ఈ విషయం ఈ రోజున మాట్లాడుకుందాం. సాధారణంగా ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, కొంతమంది తల్లులు చిన్న కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపించడం కానీ, లేదంటే పెద్ద కొడుకు మీద అతిగా కొంచెం ఎక్కువ ప్రేమ చూపించడం కానీ చేస్తూ ఉంటారు. అలాగే గారాబం కూడా చేస్తూ ఉంటారు. ఒక్కడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. చాలాసార్లు మనం చెప్పుకుంటా ఉన్నాం, ఆ పెద్దోడంటే ఇష్టం, లేదంటే చిన్నోడంటే ఇష్టం, నన్ను పట్టించుకోరు, నన్ను చూడరు అని చాలామంది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఆడపిల్లల విషయంలో కూడా కూతురుని ఒకలాగా కొడుకుని ఒకలాగా చూసే తల్లిదండ్రులు కూడా మనకి చాలామంది కనబడుతూ ఉంటారు. ఒక కుటుంబంలో జరిగిన స్టోరీ గురించి చెప్పుకుందాం. ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది. అయితే కూతురు పెద్ద అమ్మాయి పెళ్లి చేసి వాళ్ళు అత్తారింటికి పంపించేసారు, అయిపోయింది. అయితే మిగిలిన ఇద్దరు కొడుకులకి తండ్రి చక్కగా ఇద్దరు పిల్లల్ని చదివించాడు. ఎవరికి సపరేట్గా వాళ్ళకి పక్క పక్కనే పెద్ద స్థలంలోనే 2 బిల్డింగులు కట్టించాడంట. ఎందుకంటే రేపు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఇంక వాళ్ళిద్దరి మధ్య గొడవ రాకూడదు, ఇద్దరికి చెరో ఇల్లు ఇచ్చేద్దాం అన్న ఆలోచనతోటి 2 బిల్డింగులు కట్టాడంట. కట్టిన తర్వాత సరే పెద్ద కొడుకు సాంప్రదాయబద్ధంగా మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు, అయిపోయింది. ఆ ఫ్యామిలీ బాగానే ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు. అయిన తర్వాత ఇంకా చిన్న కొడుకు పెళ్లి విషయానికి వచ్చేసరికి చిన్న కొడుకు ఏదో తన ఉద్యోగం చేసే చోట ఎవరో ఒక అమ్మాయిని చూసి ప్రేమించాడు. ఆ అమ్మాయి అందంగా ఉంటుందని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఈ తల్లికి చిన్న కొడుకు అంటే ఇంకా మహా ప్రేమ అనమాట, మామూలు ప్రేమ కాదు. ఎప్పుడు చూడు చిన్నోడు 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 అని ఇంకా నోషానికి చిన్నోడిని తలుచుకుంటూనే ఉంటుంది. పెద్దోడంటే అంత పెద్ద పట్టించుకోదు. తండ్రికి ఇష్టం మళ్ళీ పెద్దవాడు కంటే. తండ్రికి ఇద్దరు కొడుకులంటే సమానంగానే ఇష్టమే, కానీ ఈ చిన్నోడంటే కొంచెం అతిగా చేసేదన్నమాట ఈ తల్లి. అయిన తర్వాత ఎక్కడో పనిచేసే దగ్గర అమ్మాయిని చూసి ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత తల్లికి వచ్చి చెప్పాడు తల్లిదండ్రులకి, నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని చేసుకుంటానంటే అక్కడ కులాలు వేరయ్యేసరికి తండ్రి ఒప్పుకోలేదు. వద్దురా, మన కులం కాదు, మనకు ఇది కాదు, చేసుకున్నామంటే రేపు చాలా ఇబ్బందులు వస్తాయి, చూసేవాళ్ళకు కూడా పద్ధతి కాదు, ఇంకా అది కరెక్ట్ కాదు, వద్దు, నీకు కూడా అన్నయ్య చేసినట్టే చేస్తానని చెప్పేసి చెప్తే వినలే. ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి ఆ అమ్మాయి వద్దు అని అంటే. సరే నా తండ్రి సరే ఈ అమ్మాయి గురించి ఏంటి కనుక్కుందాం అసలు వీళ్ళ ఫ్యామిలీ గురించి అని చెప్పేసి ఆ అమ్మాయి ఉన్న ఊరికి వెళ్ళి ఆ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసి అడిగితే తల్లి కూతుళ్ళే ఉంటారంట, ఎక్కువ బంధువులు వాళ్ళకి ఎవరు లేరు, తల్లి కూతురు ఉంటారు. అయితే వాళ్ళ తల్లి క్యారెక్టర్ ఏదో కొంచెం మంచిది కాదని చెప్పేసి ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో చెప్పారు మామూలుగా ఎంక్వైరీ చేస్తే. తండ్రికి నచ్చలే. వచ్చిన తర్వాత అడిగాడు, వాళ్ళ అమ్మ మంచిది కాదని చెప్తున్నారు, అందరూ ఊర్లో వాళ్ళ కుటుంబం బంధువులు కానీ ఎవరూ లేరు అక్కడ, తలా తోకాలు లేని వాళ్ళని చేసుకుని నువ్వేం సుఖపడతావు, రేపు పొద్దున్న మనకంటూ ఒక మంచి ఫ్యామిలీ వద్దా, అక్కకి బాగా చేశాను, అన్నయ్యకి బాగా చేశాను, మరి నీకే ఇలాంటి అమ్మాయిని ఎందుకు చేసుకోవాలని చెప్పేసి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. నువ్వు అమ్మాయిని వద్దు, చేసుకోవద్దు అని అన్న తర్వాత చాలా రోజులు అసలు ఆ పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోలే. అటు కులము వేరే ఉంది, పైగా ఆ కుటుంబ పరంగా అంటారు చూసారా, పెళ్ళికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని. అక్కడ 7 తరాలు కాదు కదా, ఒక్క తరం కూడా సరిగ్గా లేదనేసరికి తండ్రికి నచ్చలే. ఇంట్లో పెద్ద గొడవలు అయ్యాయి. ఇక్కడ అమ్మ ఏం చేసింది, అమ్మ సపోర్ట్ విపరీతంగా పెట్టింది. చిన్న కొడుకు అంటే ప్రేమ కదా, ఆ ప్రేమతోటి మీరు ఎందుకు వద్దంటారు, వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయి కదా, రేపు వాడికి ఇష్టమైన అమ్మాయిని చేయకుండా వేరే అమ్మాయిని చేస్తానంటారేంటి, ఇంట్లో ఈ గొడవలేంటి, వాడు ఇప్పుడు మనం అలా కాదు అని అన్నామంటే వాడు ఎలా అయినా సరే వెళ్ళి అమ్మాయిని చేసుకుని ఇంకా మొత్తానికి మనకు దూరం అయిపోతాడు, ఇంకా మనతో కూడా మాట్లాడు, పోతే పోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది, వాడికి ఇష్టమైన అమ్మాయినే చేయండి అని చెప్పేసి ఇటు అమ్మ సపోర్ట్ ఎక్కువ చేసింది. తల్లి ఎవరైతే ఉన్నారో బాగా సపోర్ట్ చేసింది. ఇంట్లో చాలా పెద్ద గొడవలు చాలా కాలం వరకు జరిగాయి. వద్దు అని అన్నా సరే చెప్పిన మాట వినకపోవడం, బంధువుల చేత వాళ్ళ చేత వీళ్ళ చేత ఎంత నచ్చ చెప్పినా కూడా ఈ అబ్బాయి వినే పరిస్థితి లేదు. పైగా దానికి తోడు ఈ తల్లి సపోర్టు. మీరు చెయ్యాలని మొగుడిని ఒప్పిస్తూ ఉంది. వాడికి ఇచ్చిన అమ్మాయి నచ్చిన అమ్మాయిని చెయ్యండి, వాళ్ళ అమ్మాయి అలాంటిదైతే మనకెందుకు, మన అమ్మాయి ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది కానీ మనం ఏమైనా వాళ్ళ ఇంటికి వెళ్తామా అని ఇలాంటి మాటలన్నీ చెప్పి మొత్తానికి భర్తను ఒప్పించిన తర్వాత భర్త నచ్చకపోయినా ఏమన్నాడు, ఇంకా మీ సావండి, నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు కదా, నీ సంసారం నీ గోల నీదేంటో నీ తిప్పలేవో నువ్వు పడు, నువ్వు ఆ ఇంట్లో ఉండు, ఇంకా మా దాంట్లోకి ఏమి రావద్దు, నేను దగ్గరుండి నీకు పెళ్లి చేయను, నీ ఇష్టం వచ్చిన అమ్మాయి అంటున్నావు కదా నీవు చేసుకో అని చెప్పేసి తండ్రి చెప్పాడు. ప్రేమించిన అమ్మాయిని ఎక్కడో రహస్యంగా గుళ్ళో వాళ్ళ ఫ్రెండ్స్ని పెట్టుకుని ఆ అమ్మాయి తరపు వాళ్ళని పెట్టుకుని పెళ్లి చేసేసుకున్నాడు. ఈ తల్లి విషయానికి వస్తే తల్లి వెళ్తానని గొడవ చేసినా కూడా తండ్రి వద్దని ఆపేశాడు. నాకు నచ్చని అమ్మాయిని చేస్తున్నావు, రాని చేసుకున్నాక ఇక్కడికే వస్తారు కదా, నువ్వేం వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళినప్పుడు నువ్వెందుకు వెళ్తావని చెప్పేసి తల్లిని పంపించకుండా ఆఫ్ చేసేసాడు. అయితే అయిపోయింది, ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత
వచ్చారు, మీ ఇంట్లో మీరు ఉండండి అన్నారు. ఆ పక్క బిల్డింగ్లోనే ఇద్దరు అన్నదమ్ములు ఇళ్ళలో పక్క పక్కన ఉన్నారు. ఉన్న తర్వాత ఇక మళ్ళీ మాటలు అవి మాట్లాడుకుందామంటే తండ్రి కొంచెం కోపం మీద ఉన్నాడు. నేను వద్దు అని అంటే చేసుకున్నాడు అన్న కొంచెం కోపం ఉండి తండ్రి ఎక్కువ మాట్లాడట్లే. ఈ పెద్ద కొడుకు పెద్ద కోడలు ఈ మనవలు వీళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇక వాళ్ళిద్దరు భార్యాభర్తలు సపరేట్గా ఉంటే ఈ తల్లి మన సాగదు కదా, ఎంతైనా కొడుకనన్నా కోడలన్నా ఇంకా తప్పదు, మన సాగదు. అస్తమానం వెళ్ళడం మాట్లాడడం, ఈ కోడలకి అన్నీ పంపించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది. కొత్తగా పెళ్ళయింది కదా అమ్మాయిని. ఈ తండ్రి కూడా ఇంకా చూసి చూడనట్టు వదిలేశాడు, ఎంతైనా ఇంకా తల్లి కొడుకు కదా అని. వదిలేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకా సేవలు, అబ్బో చిన్న కొడుకు అంటే తల్లికి మహా ఇష్టం కదా, ఇంకా కోడలికి అన్నీ చేయాలన్నారట్లో ఈ పెద్ద కొడుకు ఇంట్లో అన్నీ వండడం, ఆ అమ్మాయి శుభ్రంగా టీవీలు పెట్టుకొని చక్కగా రెస్ట్ తీసుకోవడం, కొడుక్కి కోడలికి ఈవిడ వండి పంపించేది. అయిన తర్వాత ఇద్దరు కమల పిల్లలు పుట్టారు. కమల పిల్లలు పుట్టారు అనగానే ఎంత పని ఉంటుందండి, ఇద్దరిని మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. మెయింటైన్ చేయడం కష్టమైనప్పుడు ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళు ఇక్కడికి రావాలంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి తల్లి ఉంది, ఆ అమ్మాయి ఇక్కడికి రావాలి అని అంటే వీళ్ళకి అసలే ఇష్టం లేదు. పక్క ఇల్లులు అయిపోయాయి. పెళ్లి విషయంలో గొడవ వచ్చింది. నువ్వు ఎవరిని రావద్దని తండ్రి చెప్పాడు. వాళ్ళ తల్లి క్యారెక్టర్ మంచిది కాదు, నువ్వు ఇక్కడికి ఎవరిని రానివద్దని తండ్రి చెప్పాడు. ఇంక ఇవన్నీ పడేసరికి ఆ తల్లి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ అత్తగారు ఏం చేస్తుంది, అన్నీ చూస్తుంది. చూసినా సరే ఇంకా డెలివరీ అనగానే తల్లి రావాలి కదా, తల్లి వచ్చేది. వాళ్ళు ఇంకా ఆ అమ్మాయి సైడ్ వాళ్ళందరూ రావడం వెళ్ళడం ఇలాంటివన్నీ జరిగితే వీళ్ళు కూడా ఏమీ పట్టించుకోవాలి. ఎందుకంటే అమ్మాయి కడుపుతోటి ఉంది కదా, అవసరం తల్లి అవసరం ఉంటుందన్న ఆలోచనతో ఇద్దరు పైగా కమల పిల్లలు కదా అని అయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఇంకా ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చాయి. దే విషయంలోనూ అని అంటే ఆస్తుల విషయంలో గొడవలు వచ్చాయి. తండ్రి ఏమని అడిగాడు అని అంటే, ఇప్పుడు మీ ఇద్దరు కొడుకులకి నేను ఇద్దరికి చెరో బిల్డింగు నేను కట్టించాను, ఈ బిల్డింగుల్లో మీకు ఎక్కడ ఒక రూపాయి కూడా మీకు కష్టం లేదు, అంతా నేను కష్టపడి సంపాదించి ఇచ్చిందే కదా, మరి అక్క ఉంది, అక్కకి పెళ్లి చేశాను కదా, మరి అక్కకి ఏదన్నా ఇవ్వాలి కదా, మరి నేను కట్నం కూడా తనకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఆ అమ్మాయి దీంట్లోకి ఏమి ఆస్తికి అయితే ఏమి రాదు, కాబట్టి మీ ఇద్దరు ఎంతో కొంత వేసుకుని ఇద్దరు ఇన్ని లక్షలో ఎంతో కొంత వేసి అక్కకి ఇవ్వండి, డబ్బు రూపంలో ఇవ్వండి, మరి ముగ్గురుకి పంచాలి కదా, నేను ఎలా అయినా మీరే డబ్బులు ఇచ్చేయండి, తనేమి మీ ఇళ్ళు అడగదు కదా, ఇద్దరు అన్నదమ్ములు కొంత ఎంతో కొంత అక్కకి ఇవ్వండి అని చెప్పేసి తండ్రి అడిగాడు. ఈ పెద్ద కొడుకు ఒప్పుకున్నాడు, సరే నేను ఇస్తానని. కానీ చిన్న కొడుకు అస్సలు ఒప్పుకోలే. చూసారా అప్పుడే తేడాలు ఎలాగొచ్చాయి. ముందు మెయిన్ కోడలు వచ్చి ఈ ప్రేమించేసుకున్న అమ్మాయి కోడలు ఎవరైతే ఉందో అది అస్సలు ఒప్పుకోలే. మేమెందుకు ఇవ్వాలి, మేమెందుకు చేయాలి, మా దగ్గర ఏముంది, నాకే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు, నేను ఈ పిల్లల్ని పెంచుకురావాలి, మా ఆయన జీతం ఏమన్నా ఎక్కువ తక్కువ అని ఇంకా ఆస్తుల విషయాల్లో ఆ అమ్మాయి తల దూర్చి ఇంకా ఇష్టం వచ్చినట్టు మావగారిని వేసుకుంది. ఇంకా గొడవలు వేసుకున్నారు. ఇంక ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి. అందులో ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళు రావడం, ఇంకా వాళ్ళ అమ్మ సైడు ఇంకా వాళ్ళ బంధువులు వచ్చేసరికి ఇంక ఈ అమ్మాయికి కొంచెం ఏదో ఒకటి నూరు పోసి ఎక్కించడం ఇలాంటివన్నీ చేసేసరికి ఇంకా గొడవలు ఎక్కువైపోయాయి. వీళ్ళకి కోపాలు వచ్చేసాయి. ఇంకా వాళ్ళందరూ వస్తున్నారు వెళ్తున్నారు, ఇంకా మనల్ని పట్టించుకోవట్లేదు, మనల్ని చేయట్లేదు, వాళ్ళ ముడ్డేనా అవుతున్నాడు, వాళ్ళతోనే తిరుగుతున్నాడు అని చెప్పేసి కొంచెం వీళ్ళల్లో కూడా బాధ అనిపించింది. ఈ తల్లి ఎవరైతే ఉందో చిన్న కొడుకు అంటే మహా ఇష్టం కదా, ప్రేమ కదా, ఎన్ని గొడవలు జరిగినా తల్లి మనసు ఊరుకునే కాదు, ఆ పిల్లల్ని ఎత్తుకోవడానికి పిల్లల్ని ఆడించడానికి ఇంకా మనవలు కదా ఇష్టంతో ఆవిడ వెళ్తుంటే చివరికి ఆ తల్లిని కూడా ఇంట్లోకి రావద్దు అనే స్థాయికి వచ్చేసింది గొడవ. మీరు రావద్దు, నా పిల్లలు ముట్టుకోవద్దు, మీ వల్లే గొడవలు వస్తున్నాయి అని చెప్పేసి ఈ తల్లిని అత్తగారిని తిట్టేసింది ఆ అమ్మాయి. తిట్టేసి ఇంకా అలా పెద్ద గొడవలు అయిపోయాయి. మేము అటు సైడ్కి రావు, మీరు ఇటు సైడ్ రాదు, ఇదంతా మాదే, అసలు మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, నా మగుడికే సంపాదన ఎక్కువ లేదని చెప్పేసి మొత్తానికి ఏం చేశారు, ఆ ఇంటికి ఈ ఇంటికి సరిహద్దు కింద ఎన్ని రోజులు ఓపెన్ ప్లేస్ ఉండేది, సరిహద్దుల కింద పెద్ద పెద్ద డేరాలు దళ్ళు కింద కట్టేసి పెద్ద పెద్ద డేరాలు కట్టేశారంటే ఇంకా అటు వాళ్ళు ఇటు రాకుండా ఇటు వాళ్ళు అటు వెళ్లకుండా మొహాలే కనిపించకుండా అడ్డాలు కట్టేశారు. ఇటు ఓ పక్కన కొడుకు కూడా ఈ కోడలు భార్య సైడే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకా ప్రేమించేసుకున్నాడు, అత్తగారు వాళ్ళు రావడం ఇవన్నీ జరుగుతుంటే ఇంకా భార్య సైడ్ మాట, పెళ్ళం ఎంత చెప్తే అంత, తల్లిదండ్రులను ఎంత అంటే అంత, తల్లిని తిట్టడమే తండ్రిని తిట్టడమే, ఇంకా ఇద్దరితో మొత్తం అయిపోయింది, పెద్ద గొడవలు అయిపోయిన తర్వాత తండ్రి తిట్టడం మొదలుపెట్టాడు. నేను ఆ రోజే చెప్పాను వద్దు పెళ్ళి, అలాంటి అమ్మాయిని మనం చేసుకోవద్దు, వాళ్ళు ఇక్కడికి రాకపోకలు అవన్నీ వెళ్ళడం వల్లే కదా ఇప్పుడు వాళ్ళందరూ అమ్మాయికి ఎక్కించి పెడుతున్నారు, అది వచ్చి వేళ చూడు ఏకమేక అయ్యింది, ఏమీ లేదని వచ్చింది, అమ్మాయిలో పోనీ ఏమైనా కట్నం పట్టుకొచ్చిందా, ఏమన్నా అమ్మాయి అటు నుంచి ఏమన్నా తీసుకొచ్చిందా, ఏమీ తీసుకురాలేదు, ఈ వేళ వచ్చి ఇదంతా నాదే నా మొగుడిదే అని అనేసి చూడు ఎలా దెబ్బలాడుతుందో,
నువ్వు ఆ రోజు చెప్తే వినలేదు, నా కొడుకు ప్రేమించిన దాన్ని చేయరా, వాడికి ఇష్టమైన అమ్మాయిని చేయరా అని చెప్పేసి సపోర్ట్ చేసావు బాగా, నేను వద్దన్నా సరే ఇప్పుడు చూడు అనుభవించు, నువ్వు కనీసం నువ్వు పిల్లల్ని ఎత్తుకోవడానికి కూడా లేకుండా మొత్తం డేరాలు కట్టేసింది, ఎలా వెళ్తా వెళ్ళని చెప్పేసి ఇక్కడ భార్యాభర్తల మధ్య కూడా గొడవ అయిపోయింది. అలా జరుగుతుంటే కొన్ని రోజులకి తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోయాక తల్లి పరిస్థితి, తల్లికి అనారోగ్యం, ఇంకా ఎక్కడో చోట కొడుకుల దగ్గర ఉండాలి కదా. మరి చిన్నాడు ఏమన్నా పోనీ డబ్బులు ఇవ్వరా, పోనీ నువ్వు చూడకపోయినా పర్లేదు, నేను వచ్చి నీ దగ్గర ఉండలేను, నీ భార్యతో పడదు కదా, కనీసం డబ్బులన్నా ఇవ్వరానంటే ఈ కొడుకు రూపాయి కదా ఇంకేంటి మొత్తానికి డేరాలే అడ్డం కట్టేశాడు. నువ్వు అసలు నీ మొహం మాకు కనబడద్దని అడ్డాలు కట్టేసిన తర్వాత ఇంకా వాడు డబ్బులు ఏమిస్తాడు. చివరికి ఆ తల్లికి లాస్ట్కి పెద్ద కొడుకే గతయ్యాడు, పెద్ద కోడలే గతయ్యింది. ఎంత చేసే తప్పు చూసారండి చాలామంది. గారాబం, అతిగారం, ఒకరినొకలాగా చూసి పిల్లలకి ద్వేషాలు వచ్చేలాగా చేసేసి చివరికి బయట నుండి వచ్చిన అమ్మాయిల చేత కూడా మాటలు పడే పరిస్థితి వస్తుంది. ఇంత జరిగినా కూడానంటే ఇంకా చిన్న కొడుకు మీద బెంగ ఈవిడికి, నా కొడుకుని చూడాలని ఉంది, నా పిల్లల్ని చూడాలని ఉందని ఈ పెద్ద కొడుకు దగ్గర ఉంటూ పెద్ద కొడుకు దగ్గర సొమ్ము తింటూ కూడా ఇంకా చిన్న కొడుకుని తలుచుకుంటూనే ఉంటుందంట. అంత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకునే స్థాయికి వచ్చినా కూడా ఇంకా చిన్న కొడుకు మీద భ్రమ, ఈ తల్లికి ఆగదు ఎక్కడా కూడా. అలాంటప్పుడు ఎంత బాధ అనిపిస్తుందండి, ఎంత కోపం ఇస్తుంది. ఇక్కడ చూసేవాళ్ళని కాదని ఎక్కడో చూడని వాళ్ళని అలా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని చేసిన వాళ్ళని, అలాంటి వాళ్ళ మీద ఇంకా ప్రేమ చూపెడుతూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. ఈ పెద్ద కోడలకు కోపం రాదా? ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు. ఇలా చిన్న పిల్లల్ని ఇంట్లో ఒకరినొకలాగా చూసి చాకరికి వాళ్ళల్లో వాళ్ళే గొడవలు పెట్టేసే పరిస్థితికి తీసుకొచ్చేస్తూ ఉంటారు. చివరికి ఆ కూతురికి ఏమీ ఇవ్వలేదు సరి కదా, వీళ్ళల్లో వీళ్ళకే పడక పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కేసులు పెట్టుకునే పరిస్థితికి వచ్చేసి ఆఖరికి ఇప్పుడు మొహాలు చూసుకునే పరిస్థితి కూడా లేదు. మొత్తానికి ఆ ఊరు వదిలేసింది ఆవిడ. ఆ ఇల్లు పక్కనున్న పెద్ద కొడుకు ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు అద్దెకిచ్చేసి, ఇంకా భర్త చనిపోయాడు, ఇంకా ఎవరుంటారు అక్కడ పక్కనున్న దగ్గర నుంచి ఇంకా గొడవలు ఎక్కువైపోతే ఇంకా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఎప్పుడొకప్పుడు మా మీద ఏదో కేసులు పెడుతుంది, మేము ఏమన్నా చేసామని చెప్పేసి, ఎందుకు బాబాయ్ వద్దు అని ఇంకా వాళ్ళ బంధువులు ఇంకా అందరూ చెప్పేసరికి ఇంకా ఆ పెద్ద కొడుకుతో కలిసి అందరూ కలిసి ఇంకా హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో బతుకుతున్నారంట. అందుకే ఎప్పుడు కూడా పిల్లల్ని ఒకరినొకలాగా చూడకండి. ఈ రోజు ఉన్న ప్రేమలో రేపు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని ఎవ్వరూ అనుకోవద్దు. సడన్గా ఎప్పుడు మారిపోతాయి. ఇప్పుడు అబ్బాయి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అంటే ఎంతో ప్రేమగా ఉండేవాడు, పెళ్ళి అవ్వనంతవరకు కూడా. ఎప్పుడైతే ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో మొత్తం మార్పులు వచ్చేసాయి ఆ అబ్బాయి మనసులో. అసలు తల్లి అంటే ఎంత ఇష్టం ఉండేదో తల్లి మీద కూడా కేసు పెట్టే స్థాయికి వచ్చేసాడు. ఆశ్చర్యపోతుంది ఒక్కోసారి ఆవిడే తలుచుకొని, అసలు నేనంటే వాడికి ఎంత ఇష్టమో, వాడంటే నాకు ఎంత ఇష్టమో, అలాంటిది నా మీదే కేసు పెట్టడానికి వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్ దాకా అని అంటే ఒక రకమైన బాధ వచ్చేసింది. ఎందుకంటే అతిగా ప్రేమ పెంచుకుంది కదా. అతిగా ప్రేమ పెంచుకున్న తర్వాత ఈ రోజున ఇలా నా మీద కేసులు పెట్టంటే ఏ తల్లికైనా బాధే కదా. ఆవిడ చేసిన తప్పు అదే. నాలాగా ఎవరూ చేయకుండా అతి గారాబం చేయకూడదని ఈ రోజున ఆవిడ మనసుకి విరక్తి కలిగింది. పిల్లలంటే విరక్తి వచ్చేసిందంట ఆవిడకి. ఇంట్లో ఒకవేళ 2-3 పిల్లలున్నా ఒకవేళ కూతురు మీద ఒకలాగా ప్రేమ చూపించడం, కొడుకు మీద ఒకలాగా, లేదంటే చిన్నోడి మీద ఒకలాగా, పెద్దోడి మీద ఒకలాగా, ఇలా రకరకాల ప్రేమలు మీరు చూపించకండి అతిగా కూడా. ఎవరో కూడా వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారు, ఎప్పుడు వదిలి వెళ్ళిపోతారో తెలియదు. అప్పుడు అనారోగ్య పాలైపోతాం బెంగ పెట్టుకుని వాళ్ళ కోసం. వాళ్ళకి వచ్చే పెళ్ళాలు ఎటువంటి వాళ్ళు వస్తారో తెలీదు. మనతో కలిసి ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఉండలేని వాళ్ళు ఉండొచ్చు. అప్పుడు ఇబ్బంది పడేది మనమే. కాబట్టి ఎవరి జీవితాలు వాళ్ళు రెక్కలు వచ్చాక ఎగిరిపోతారంటారు కదా, అలాంటి రోజులు ఉన్నాయి, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పిల్లల విషయంలో కొంచెం అతిగారాభం, ఒకళ్ళ మీదే ప్రేమ చూపించడం ఇలాంటివి మాత్రం ఎవ్వరూ చేయకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.